ఉంటే చదవని ఉండాలా, లేకపోతే పైసని ఉండాలా. ఏం కంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉందంట, నిజమే. తెలిసిన వాళ్ళకి తెలుసు అన్న. ఇప్పుడు నేను చెప్పుకుంటే డప్పు కొట్టినట్టు అవుతుంది అది. అరే నాకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో, నా కోసం ఎవరెవరు వస్తారో, ఏమేం చేస్తారో నా దగ్గరికి వస్తే అది తెలిసేటోళ్ళకి తెలుసు అన్న. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? లవ్ మ్యారేజ్ సెట్ అన్న. సో ఆ పిల్ల తెలిసింది అని అమ్మని వద్దుకొని అయ్యని వద్దుకొని దాని కూడా పోతే ఇంక అట్టే పోతాం మళ్ళీ డ్రామ్. మన ప్రాబ్లమ్స్ ని చూసుకొని మనతో ఏ ప్రాబ్లం ఉన్నది పే చేసే అమ్మాయి కావాలి మనకు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏడున్నారన్న. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెంద పైసాను చూసి, మెయిన్ పైసాను చూసి రావద్దన్న. ఆ పైసా సంపాదించవచ్చు, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించవచ్చు. पैसा 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 घर भर के पैसे है तो दिखलाता तमाचा మన ఇంట్లో చెప్పినట్టు మనం ఉంటే వాళ్ళు మన కోసం ఎక్కడికైనా వస్తారు. ఉన్నవి మన మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలా. సరే, ఏ దగడు వచ్చినా ఎవడొచ్చినా ఇలా మమ్మీ డాడీ కంటే పెద్ద దగడు ఉన్నారంట. కాందాన్ ఉంటది కదా, కాందాన్ వాళ్ళు తిట్టిన వాళ్ళు ఉన్నారు. చదువుకుంటే మంచిదా, చదువుకోకపోతే మంచిదా? చదువు ఉండాలా. అంటే మొట్ట వేస్తా. చూసి ఎగిరేటోళ్ళన్న. ఇప్పుడు ఈడున్నాడు ఆడున్నాడు, అరే ఈ చిల్లర్లో ఇట్లా దెబ్బలు తింటే సక్క అవుతాడు అని పడతావా? పోలీసు వాళ్ళకి ఎక్కువ భయపడతావా? అంటే ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ముక్కు మూతి వాళ్ళ కొట్టేస్తారు అన్న అక్కడనే. బంగారు గోల్డ్ కారీ షరారత్ షికారి గంజా దోస్తుడు పరిచయం అంటే నాకు గంజా కొట్టడానికే అర్థమైంది. ఈరోజు ఫాలో కొడతాం, రేపు పొద్దున లేవగా నన్ను ఫాలో కొట్టచ్చు. అదే దోస్తాన్ని చేసినాం అనుకో, ఈ రోజు ఆపద వచ్చిందంటే ఆడ ఆదుకోనికి వస్తాడు వాడు. वाले दोस्तों का कहानी मस्ती मजा जैसे दोस्तानी हम का बेटा साई रॉयल किंग गाय फ्लाइट किंग అంటే దుబాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు తెస్తున్న వ్యక్తి ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. మొత్తం రీల్స్ మొత్తం అయినాయి ఫ్రెండ్షిప్ గురించి ఉంటాయి. ఎందుకు అట్లా చేస్తుండో, అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటిదో, లవ్ అంటే ఏంటిదో, మమ్మీ అంటే ఏంటిదో, అసలు రిలేషన్ ఏందో ప్రతి ఒక్కటి అనుకుందాం. అతని పేరు వచ్చేసి మన మామ్కా బేటా షాయ్. చలో చూడండి. చలో హాయ్. హాయ్ అన్న. హాయ్ షాయ్. ఇప్పుడు మామ్కా బేటా షాయ్ అని పెట్టుకున్నావు కదా, అసలు ఎందుకు పెట్టుకున్నట్ల పేరు? మనకి మమ్మీ అంటే మా సిస్టమ్ ఇంకా అట్లానే మమ్మీతో పెట్టా సాయం పెట్టుకున్నా. అంటే థాట్ ఎట్లా వచ్చింది మామ్కా బేటా షాయ్ పెట్టుకోవాలని? ఇంకా మమ్మీతోనే ఏమున్నవి, అప్పుడు దోస్తులు ఎవ్వరు లేకపోతుండే, ఏమున్నవి ఇంట్లోనే మమ్మీతోనే, ఏమున్నవి మమ్మీతోనే అన్ని. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎంత మంది? మేమైతే నలుగురం అన్నా. నేను మమ్మీ డాడీ తమ్ముడు. డాడీ ఏం చేస్తాడు? డాడీ ఇంకో చేస్తే సూపర్వైజర్, మమ్మీ హౌస్ వైఫ్. నేను డిగ్రీ అన్న. తమ్ముడు బీటెక్. సరే, ఇప్పుడు నీ ఇన్స్టా మొత్తం నేను చెక్ చేసిన అనమాట. నీ ఇన్స్టాలో మొత్తం వీడియోస్ మొత్తం మీ ఫ్రెండ్స్ గురించి ఉంటాయి. అసలు ఎందుకు అట్లా? మనకు బయట దోస్తాను అంటే మా సిస్టమ్, ఇంకా దోస్తాను ఎక్కువ ఉంది మనకు బయట. అట్లానే మనం ఏమున్నవి దోస్తులతో రీల్ చేస్తాం. ఇంకా బయట అందరికి దోస్తుల గురించి చూపించడానికి, అంటే దోస్తులు అంటే ఎట్లుంటారో వాళ్ళ గురించి చూపించడానికి నేను రీల్ చేస్తాను దోస్తులతో. షాయ్, ఇప్పుడు దోస్తులు అంటారు, కానీ చాలా మంది దోస్తులు అయితే దోస్తులను నమ్మొద్దని అంటారు. అసలు నీ థాట్ ఏంది ఆ దోస్తుల గురించి? ఉంటారన్న, కొంతమంది దోస్తులు ఉంటారు. అందరు దోస్తులు ఒకటే లెక్క ఉండరు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడోళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే అవసరంకి వచ్చేటోళ్ళు ఉంటారు. మన దగ్గర అట్లాంటి దోస్తులు అయితే అస్సలు లేరు. అట్లాంటి దోస్తులతో మనం దూరం ఉంటాం. ఇంకా మన దగ్గర ఉండేటోళ్ళు అందరూ మనకి ఆపదకు వచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ఆపద అయితే మనం పోయేటట్టు మనం
పెట్టుకున్నాం అంతే. ఉమ్, మనకి దుష్మన్ అవి ఏం లేవు. ఉమ్. ఇప్పుడు మీ దోస్తులు ఆది రాత్ నీకేమైనా అయితే ఇమ్మీడియట్లీ నిలబడేటోళ్ళు ఉన్నారా? ఉన్నారన్న, ఎంతమంది ఉండొచ్చు అసలు? ఉన్నారు, లెక్క పెట్టలేం గానీ ఉమ్, బయట దోస్తుని అయితే మస్తు ఉంది. ఉమ్. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 20 అన్న. ఇప్పుడు 20. అంటే నీ 20 ఏజ్ కి నీకు దునియా మంది తమ్ముళ్ళు ఉన్నారంట. ఫ్యాన్స్ అనొచ్చు, తమ్ముళ్ళు అనొచ్చు. అసలు ఎందుకు అంత మంది ఫ్యాన్స్ అయినారు నువ్వు? ఫ్యాన్స్ అనేది మనం చెప్పమన్నా, ఉమ్, మనకి ఏమున్నవి ఇంకా తమ్ముళ్ళు, ఉమ్, మన అన్న అనుకొని వస్తారు మన దగ్గరికి. వాళ్ళు ఉమ్. మనం తమ్ముళ్ళు అనుకొని మనం ఉంటాం. అవును. వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకోర్రు, అరే ఏమన్నా అయితే అన్నుండు అని మనల్ని ఒక అన్న లెక్క పెట్టుకుర్రు వాళ్ళు. ఉమ్. మనం ఇంకా వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మనం ఆ నమ్మకం పోగొట్టాం. అవును. ఏమున్నవి ఇంకా వాళ్ళు ఏం ఫోన్ చేసినా ఏమన్నా ఉంటే మనం ఆది రాత్రైనా సరే మనం పోతాం తమ్ముళ్ళ గురించి. ఇప్పుడు మీ తమ్ముళ్ళు అంటున్నావు, మీ తమ్ముళ్ళకి ఏమైనా ఆపద అయితే నువ్వు వెళ్ళి సిచ్యువేషన్ ఎప్పుడన్నా హ్యాండిల్ చేసింది ఉందా నీ దగ్గర? మస్తు సార్లు ఉన్నాను, చాలా సార్లు. అందులో మీ తమ్ముళ్ళు అంటే ఇప్పుడు తమ్ముళ్ళని కొట్టడానికి వస్తారు పెద్ద పెద్ద దగ్గరలు, నీకంటే పెద్ద అన్న వాళ్ళు వస్తారు. నువ్వు అలాంటిది ఎట్లా హ్యాండిల్ చేస్తావు సాయి? మనం దోస్తాన ఈ తమ్ముళ్ళు అన్ని ఎట్లయితే బయట చేసుకున్నామో అట్లనే మంచి మంచి అన్నలని పరిచయం చేసుకున్నాం అన్న. ఇంకా వాళ్ళ కోసం నేను పోతా, నాకేమనైతే వెనకాల అన్నలు ఉన్నారు. ఇంకా అంతకు మించి ఏమనైతే మా ఇంట్లో ఉన్నారు నాకు. ఇప్పుడు మీ మమ్మీ గురించి చెప్పాలి. ఇప్పుడు మీ మమ్మీ గురించి కూడా కొన్ని వీడియోస్ పెట్టినాం. అవన్న అసలు మమ్మీ అంటే ఏంటిదో మీ ఫాలోవర్స్ కైనా అంటే ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలంటే ఎట్లా చెప్తాను? మమ్మీ గురించి చెప్పాలంటే అసలుకి ఎంత చెప్పినవి తక్కువనే. ఎందుకంటే ఇప్పుడు మనకి 2 కళ్ళు లేకపోతే చీకటి ఎట్లను, మన అమ్మ లేకపోతే ఎట్లా. అది కూడా అందుకే ఈ అమ్మ లేని వాళ్ళకి అర్థమవుతుంది అన్న అమ్మ వాళ్ళు. కానీ కొంతమందికి తెలుసు, మమ్మీ ఉండేటోళ్ళకి తెలుసు. కానీ కొంతమంది ఏంటంటే ఈ పోరి చెక్కల పడతారు. అవును. ఈ పోరి చెక్కల పడి అమ్మ గిమ్మ వాళ్ళందరినీ మర్చిపోతారు. అమ్మని లైట్ తీసుకుంటారు, పిల్లని రైడ్ కొడతారు. ఇప్పుడు మమ్మీ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తావు? చెప్తున్నా అన్న, అమ్మ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవాలి. ఆ మాటలు ఎంత చెప్పినవి తక్కువనే. అమ్మ గురించి చెప్పినా, నాన్న గురించి చెప్పినా, అవి ఏ మాటలు చెప్పినవి వాటి తక్కువ అవి. ఇప్పుడు నువ్వు డాన్ ఫుల్ కూడా చూసినావు, ఐపీఎల్ కూడా చూసినావు. మీ డాడీ నేను ఎట్లా చూసుకున్నావు? మా డాడీ గురించి ఎంత చెప్పినవి తక్కువనే అన్న. ఎందుకంటే అందరు డాడీలు ఎట్లుంటారో మనకు తెలియదు. కానీ మా డాడీ ఏంటంటే నాతో ఒక ఫ్రెండ్ లెక్క, ఒక డాడీ లెక్క ఉంటాడు, ఒక ఫ్రెండ్ లెక్క ఉంటాడు. ఏమైనా క్లోజ్ ఉంటాడు. నేనేమన్నా కావాలన్నవి నేను ఓపెన్ గా చెప్పుకుంటా మా డాడీకి, సిగ్గు పడకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం దోస్తులు ఎట్లయితే షేర్ చేసుకుంటామో మా డాడీతో నేను అన్ని ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా. మా డాడీ దానికి ఏమన్నాడు, ఎందుకంటే ఒక దోస్తు లెక్కనే ఉంటాడు, అన్నిట్లా సపోర్ట్ చేస్తాడు. అది ఏమన్నా మంచి అన్న గానీ చెడన్న గానీ ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మంచి చేస్తాడు. కానీ దానికి రివర్స్ కాడు. ఈ రోజు దాకా ఒక మాట అన్నది లేదు. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళకి ఇట్లా హెయిర్ స్టైల్ చేయించాం, అవును, నచ్చుతుందా? అంటే ఇట్లా చిల్లరగా, అంటే నార్మల్ గా అయితే చిల్లర వల్ల చేయించుకుంటారు అని ఉంటది. అప్పుడు నీ ఒపీనియన్, మీ మమ్మీ వాళ్ళ ఒపీనియన్ ఎట్లుంటది ఇంట్లో? ఎవరి ఇంట్లోకి నచ్చదన్న ఇట్లా వేయించుకుంటే. అంటే ఒక కొడుకు ఇట్లా వేసుకుంటే కొంతమంది మాట్లాడతారు బయట, అరే నీ కొడుకు ఇట్లా అవుతుండు, అట్లా అవుతుండు, ఇది చేసిండు అది చేసిండు అని మాట్లాడేటోళ్ళు ఉంటారు. కానీ మా ఇంట్లో ఏంటంటే నా కొడుకు ఇష్టం, నేను పెంచుకుంటున్నా, నీకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు తిండి పెడుతున్నా నాకు, బయట ఒక రూపాయి పెట్టండి నాకు, అలా అనడానికి అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు ఆకలి అవుతుందా అంటే మా అమ్మ మా అయ్య పెడతారు నాకు. ఇప్పుడు ఆకలి అవుతుందా వాళ్ళ ఇంటికి ఉన్న పోతే వాళ్ళు పెట్టారు, నువ్వు ఎవరు అని అడుగుతారు. నేను అదే అంటా, నాకు వచ్చి క్వశ్చన్ వేసినట్టు నువ్వు ఎవరని నేను ముఖం మీద అంటా. నేను వాళ్ళకి అవసరం లేదు. మా ఇంట్లోకి ఏంది, నేను ఏం చేసినవి మంచి చేస్తా, నేను ఒక చెడులో పోను, అది వాళ్ళకి నమ్మకం ఉంది. అందుకే ఏం చేసినవి మంచి అయ్యో 10 మందిలో గలీజ్ కాకు అని ఒక చెప్తారు అంతే తప్ప నాకు ఇది చెయ్యకు అది చెయ్యు అని ఒక మాట చెప్తారు అంతే. కానీ ఏ రోజు నా మాట ఎదురు చెప్పలేరమ్మ. ఇప్పుడు నీ ఫేమ్ ఉంది, 22 ఫాలోవర్స్, 22,000 ఫాలోవర్స్. నీ ఫేమ్ కంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉందంట, నిజమేనా? అది తెలిసిన వాళ్ళకి తెలుసు అన్న. ఇప్పుడు నేను చెప్పుకుంటే డప్పు కొట్టినట్టు అవుతుంది అది. అరే డప్పు కొట్టుకుంటుండు ఇవన్నీ మాటలు అన్నట్టు. తెలిసేటోళ్ళకి తెలుసు నాకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో, నా కోసం ఎవరెవరు వస్తారో, ఏమేం చేస్తారో నా దగ్గరికి వస్తే అది తెలిసేటోళ్ళకి తెలుసు అన్న. ఇప్పుడు ఇన్స్టా నీకు ఫేమ్ ఉంది కాబట్టి అమ్మాయిలు కూడా మెసేజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా అమ్మాయిలకి? ఈ అమ్మాయిలు లైట్ అన్న, ఫుల్ చెప్తున్నా, లైట్ అంటే లైట్. ఈ అమ్మాయిలు ఏంటంటే ఏమున్నవి ఫేమ్, ఈ ఫాలోవర్స్ ని చూస్తారు, ఫేమ్ చూస్తారు అని జోక్తారు. ఎట్లా జోక్తారా అంటే ఆయన దగ్గర ఆ ఫేమ్ మీద దిగిపోవాలా అని అట్లా చేస్తారు. ఏమున్నవి ఫేమ్ 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 ఫేమ్. ఈ రోజు 20K ఉండడానికి మెసేజ్ చేస్తారు, అంత 2 రోజులు తిరుగుతారు,
అవతల ఎల్లుండి 25 తోడు పరిచయం అవుతాడు దానికి అంత తిరుగుతుంది అయితే అది లవ్ అంటారు వేస్ట్ అన్న. మళ్ళీ ఎందుకు అమ్మాయిలు ఇట్లా ఎందుకు అవుతారు అని నీకు అడిగితే నువ్వేం చెప్తావు? ఏమవుతుంది అంటే ఇంకా ఈ సేమ్ సోకులా పడుతురు. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే ఈ పోరాని సెట్ చేసుకుంటా ఇంత ఫేమ్ ఉంది, వాళ్ళ దోస్తుల దగ్గర గొప్ప చెప్పుకోవాలా, నాకు ఇంత ఫేమస్ నన్ను వటాయించుకుండు అంటే వాళ్ళు అనుకుంటారు నేను ఇంత క్యూట్ ఉంటానేమో, ఇంత ఫేమ్ నాకు యాక్సెప్ట్ చేసిండు అని అనుకుంటారు. కానీ అక్కడ ఏమి ఉండదు అన్న, ఆయనకి కావాల్సింది ఇది అంతే. ఇప్పుడు లైఫ్ లో మీ ఇంట్లోకైనా నీకైనా మీ మమ్మీ వాళ్ళు లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? మీ మమ్మీ వాళ్ళకి కాదు నీకు అసలు ఏది బెటర్ అంటావు ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ లో? ఇప్పుడు జనరేషన్ లో అంటే లవ్ మ్యారేజ్ సెట్ అన్నాం, అరేంజ్ మ్యారేజ్ అయితే చేసుకోవాలి కానీ లవ్ మ్యారేజ్ సెట్ కానీ ఒక సెటిల్ అయినాక చేసుకోవాలా. ఏం వెనకాల ఏం లేకముందు ఆ పిల్ల ఇచ్చింది అని అమ్మని వద్దుకొని అయ్యని వద్దుకొని దాని కూడా పోతే ఇంకా అట్టే పోతాం మళ్ళీ రామ్. ఇప్పుడు షాయికి లవర్ ఉందా అంటే ఏం చెప్తావు? లవర్ లేదన్నా. ఎందుకు చేయాలనిపించలేదా? అంటే ఇంత స్టైలిష్ ఉండవు, ఇంట్రెస్ట్ లేదన్న లవ్ మీద. ఇంత స్టైల్ ఉంటావు, నీకు మెసేజ్ వస్తూనే ఉంటాయి అనుకుంటా నాకు ఆల్మోస్ట్ తెలిసి. మరి ఇన్స్టాగ్రామ్ లో నువ్వు ఎప్పుడు చూడలేవా? అది అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ కామన్, అమ్మాయిలు మెసేజ్ చేయడం అవన్నీ కామన్. వాళ్ళు ఏంటంటే ఫేమ్ చూసి వస్తారు అన్న, మనకి ఆ ఫేమ్ చూసి వచ్చేటప్పుడు అస్సలు కొద్దివద్దు, మన క్యారెక్టర్ ని చూడాలా, వెనకాల మన ఇంటి బ్యాక్గ్రౌండ్ ని చూడాలా, అది మనకు కావాల్సింది. వీళ్ళు ఏంటంటే ఫేమ్ ఉంది ఇంటికి మెసేజ్ చేయాలా, ఇంటి పటాయించాలా, ఇంట్లో తిరగాల అయిపోయి మనకు అట్లాంటి వాళ్ళు అస్సలు వద్దు. మనకి ఏమున్నవి మన ఇంటి బ్యాక్గ్రౌండ్ చూసుకొని మన ప్రాబ్లమ్స్ ని చూసుకొని మనతో ఏ ప్రాబ్లం ఉన్నవి పే చేసే అమ్మాయి కావాలి మనకు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఏడున్నారన్న? ఇప్పుడు మామూలుగా బేట షాయికి ఒక లవర్ దొరకాలి అంటే ఈ క్వాలిటీస్ ఉండాలంటే నీకు ఏ క్వాలిటీస్ కావాలి అమ్మాయి దగ్గరికి? చెప్పినా అన్న, మనకైతే ఫేమ్ చూసి ఈ ఫాలోవర్స్ ని చూసి పైసాని చూసి, మెయిన్ పైసాని చూసి రావద్దన్న. ఆ పైసా సంపాదించవచ్చు, హీరో కాకపోతే రేంటి సంపాదించవచ్చు, కానీ ఒకసారి క్యారెక్టర్ పోయిందంటే ఆ క్యారెక్టర్ ని సంపాదించాలంటే జన్మకు కాదు. మంచి క్యారెక్టర్ ఉండాలి మనకి. ఆ అమ్మాయి మనకేమున్నవి మన మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలా చాలు, మనకు అంత మించి ఏం వద్దన్నా. ఇప్పుడు మీ కాలేజ్ లో నువ్వు చాలా వీడియోస్ తీస్తావు, అవును. ప్రతి ఒక్కటి 24M పోయింది, ఒకటి 3M 5M. అసలు నీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది కాలేజ్ లైఫ్ చూపించాలని అనిపించిందా నీకు? అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పోరోళ్ళకి ఏందంట నా సోకు 9th క్లాసు 7th క్లాసు 10th క్లాస్ లో చదువుతారు ఆపేస్తారు మధ్యలో. కాలేజీలు పోతలేడు ఎవ్వరు, కాలేజీలో స్కూల్ తోనే బంద్ అందరు, కాలేజీలకు ఎవ్వరు పోయేదాకా తెచ్చుకుంటారు ఈ జనరేషన్ లా. నేనేందంటే కాలేజ్ కి పోతే ఇట్లుంటది లైఫ్, ఇట్లా వేయచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఈ దోస్తాన్ని ఇట్లా చేయొచ్చు. ముందు ముందు ఇంకా మంచి మంచి దోస్తాన్ని వస్తుంది కాలేజ్ పోతే, మంచి మంచి వాళ్ళు పరిచయం అవుతారు. ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న కొద్ది జూనియర్స్ సీనియర్స్ పరిచయం అవుతుంటారు. ఇంకా మంచి లైఫ్ ఉంటది, మేడమ్స్ గీడమ్స్ అవన్నీ కాలేజ్ లైఫ్. మళ్ళీ ఇప్పుడు వెనకాల పోనీకి రాదన్న, ఒకసారి ఏజ్ పోయిందంటే మళ్ళీ వెనకాలకి రానికి అస్సలు ఉండదు. అందుకే ఎవరైతే కాలేజీలు మానేసి స్కూల్ మానేసి ఇండ్ల కాడ ఆ చిల్లర తిరుగులు తిరుగుతారో వాళ్ళ గురించి ఆ కాలేజ్ రీల్స్ స్టార్ట్ చేసిన మంచిగా క్లిక్ అయినాయి, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు ప్రజలకు నువ్వు ఏమని చెప్పాలనుకున్నావు? చదువుకుంటే మంచిదా, చదువుకోకపోతే మంచిదా, అసలు ఎట్లున్నా కూడా మంచిది అంటావు? చదువు మెయిన్ అన్న, చదువు ఉండాలా. చదువుతో పాటు ఇప్పుడు చదువు ఉంటే చదువని ఉండాలా, లేకపోతే పైసా ఉండాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలా. పైసా ఉంటే ఎట్లన్నా బతకచ్చు, చదువు ఉంటే ఎట్లన్నా బతకచ్చు. ఈ రెండు లేకపోతే నిచ్చం ఎత్తుకొని ఉండాలి. ఇప్పుడైతే చాలా మంది అన్న ఇన్స్టాగ్రామ్ అని చెప్పి యూట్యూబ్ అని చెప్పి చాలా మంది రీల్స్ చేస్తారు, చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు నువ్వు అనుకున్న తమ్ముళ్ళు కూడా చాలా మంది రీల్స్ చేస్తారు. అవి రీల్స్ ఎట్లున్నాయంటే చిన్న డైలాగులు ఉన్నాయి, ముడ్డ ఉడిపేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా అని అంటారు. అసలు దేనికి అట్లా? ఇంకా చూసి ఎగిరేటోళ్ళన్నా. ఇప్పుడు ఈడున్నాడు ఆడున్నాడు ఎవ్వరు రారన్నా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నాకు ఈ అన్న వస్తాడు, ఆ అన్న వస్తాడు, ఈ పైల్వాన్ వస్తాడు, ఆ దగడు వస్తాడు, వచ్చేటోళ్ళు వస్తారన్న, కానీ ప్రతిసారి రారు. ప్రతిసారి ఎవ్వరు రారు, వస్తే ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, 3సారి అరే ఈ చిల్లర్లో ఇతనే పడతారు, అవి ఒకసారి దెబ్బలు తింటే చక్క అవుతాడు అని లైట్ తీసుకుంటారు. అంతే. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఏం చెప్పాలని అన్న వాళ్ళని ఎవరిని నమ్మచ్చు అన్న, అందరిని నమ్మచ్చు, కానీ ప్రతిసారి ఎవ్వరు రారు. ప్రతిసారి వచ్చేటోళ్ళు మన ఇంట్లోలే. మన ఇంట్లో చెప్పినట్టు మనం ఉంటే వాళ్ళు మన కోసం ఎక్కడికైనా వస్తారు.
అవును. వాళ్ళ మాట చెప్పి వినకుండా వాళ్ళకే ఎదురు చెప్పి మనం ఇట్లా చేస్తా అట్లా చేస్తా అవును. నాకు వెనకాల ఈడున్నాడు ఆడున్నాడు అనుకుని పోతే ఆ వెనకాలోడు రాడు ఇటు పక్క ఇంట్లో రారు. ఉమ్. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ భయపడతావా పోలీసు వాళ్ళకి ఎక్కువ భయపడతావా అంటే మనుషులు అట్లా అంటే నువ్వేం చెప్తావు? ఇంట్లో భయపడితే పోలీసు వాళ్ళు భయపడాలి అవసరం లేదని. ఉమ్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంటది అన్న, ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది, అవు ఏమైంది ఒకసారి చెప్పేసి కరెక్ట్. ఇట్లనే వస్తుంటే ఆ చిన్న యాక్సిడెంట్ అయింది. బండి పట్టుకోరు మళ్ళీ బండి ఇచ్చారా? ఇయ్యలే. ఎందుకు ఇయ్యాలి? ఇంకా వాళ్ళది ఏంటంటే పైసలు అన్న పైసలు, కానీ పైసలు అది కాదు, పోలీసు వాళ్ళు చేస్తారు కూడా మంచిగా. అలా డ్యూటీ వాళ్ళు చేస్తారు అన్న. చిన్న చిన్న ఇప్పుడు నీకు హెల్మెట్ లేదు. అవును నాకు హెల్మెట్ లేనందుకు పట్టుకోర్రు. ఉమ్. ఇంకా దానికి ఫైన్ వేసారు, బండి తీసుకొని పోయారు, రేపు ఫైన్ కడితే ఇచ్చేస్తారు. ఇంకా అదే ప్రజలకు చెప్పు మళ్ళీ ఎట్లా నడిపాలి, ఏం చేయాలి, రూల్స్ అండ్ ఇంకా మనం రూల్స్ పాటిస్తే మనల్ని ఏ పోలీసు మన దగ్గర రాడన్నా. మనం రూల్స్ పాటించకుండా మనదే దునియా మనమే తోబుతురు అనుకొని తిరిగితే వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు మీ మమ్మీకి సాడ్ చేసే విషయం చేసినావా? అంటే మీ మమ్మీ ఇట్లా ఎమోషనల్లీ ఏడిచింది దానికోసం అసలు? సాడ్ అంటే మస్తు సార్లు వేసిన అన్న, కానీ అందరూ ఏ ఏ టైంలో అన్నా అందరూ వెళ్ళిపోయారు. ఆ సాడ్ టైం మస్తు ఒక 4-5 సార్లు నా వల్ల ఇంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ టైంలో కొంతమంది నాకు దోకా కొట్టారు, కానీ నేను వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారా నేను అప్పుడు అనుకుంటుండే ఆ ఏజ్ లా, కానీ వాళ్ళే దోక కొట్టి పోయారు. కానీ మా ఇంట్లోనే నా ముంగట నించున్నారు ఆ టైంలో. అప్పుడు అర్థమైంది ఏ ఎవ్వడు ఏ టైంలో రాడు మన ఇంట్లో తప్ప. మనం ఫస్ట్ మన ఇంట్లో నమ్ముకుంటే బయట నమ్ముకొని అవసరం లేదు అని. ఇప్పుడు అంటారు కదా, ఏ దగడు వచ్చినా ఎవడొచ్చినా ఇంట్లో మమ్మీ డాడీ కంటే పెద్ద దగడు ఉన్నారంట. అది కరెక్ట్ అన్న, అది నిజమేనా? నిజం అది. ఏ దగడ ఏ తోపు ఎవరు పనికి రారన్నా. ఇప్పుడు మనది ఒక లొల్లి అవుతుంది, మనం ఎంత పెద్ద అన్న వీళ్ళని, ఎంత పెద్ద పైల్వాన్ అన్న వీళ్ళని, ఇవ్వనన్న వీళ్ళని, ఆ ముంగటోడు మాట్లాడేసినవి చేయాల్సినవి అన్ని చేస్తూనే ఉంటాడు. అది ఒక్కసారి మన ఇంట్లో వచ్చి మన ఆ ముంగట నించుంటే ఆడివి అక్కడికి వెళ్ళిపోతాడు. మన ఇంట్లో ముంగట ఉన్న దాకా మనకి ఏం కాదన్న. మనం మన ఇంట్లోకి దూరం పెట్టుకొని ఇంకా పోరీల సోకు, ఆ తాగుడు సోకు, అది ఇది అనుకొని పొద్దున లేచి బయటికి వెళ్ళిపోవడం, రాత్రి దాకా ఇంటికి రాకుండా తిరుగుతాం. ఇంట్లో అమ్మాయి ఏమో నా కొడుకు ఏమైండు అది ఇది అని వాళ్ళు బాధపడుతుంటారు. ఇప్పుడు మామూలుగా బెట్ట షాయికి సిగరెట్ అలవాటు ఉందా, మందు అలవాటు ఉందా, గంజాయి అలవాటు ఉందా, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని అడిగితే నువ్వేం చెప్తావు? లేవన్నా, ఎవరికి అడిగినవో చెప్తారన్నా. నువ్వు ఎవరికి అడిగినవి చెప్తారు, నాకు అసలు అలవాటు లేవు. అంటే ఇప్పుడు మీ హెయిర్ స్టైల్ చూసి మీ మదర్స్ కాకుండా మీ కాందాన్ ఉంటది కదా, కాందాన్ వాళ్ళు తిట్టిన వాళ్ళు ఉన్నారు? మస్తు మంది ఉన్నారన్న. ఇప్పుడు ఎవరన్నా తిడతారు కాందన్లా, మనకన్నా మన పక్కన వాళ్ళకి ఎప్పుడు గానీ మన గురించి అవసరం. వాళ్ళ ఇంట్లో చక్కగా ఉండదు కానీ పక్కన వాళ్ళ ఇంట్లో గురించి వాళ్ళకి అవసరం. కానీ మా ఇంట్లో చెప్తారు నా కొడుకు లైఫ్, నా కొడుకు ఇష్టం, ఆడు ఎట్లా బతకాలనుకుంటాడు అట్లా బతకని. మేమే చెప్పాం, మీరేంది చెప్పేది అని ఒక మాట అంటారు, అంతే అని. ఇప్పుడు లైఫ్ లో నీకు ఒక గోల్ అనేది ఉంటది కదా అన్న, అవును. అసలు ఏం గోల్ ఉంది నీ లైఫ్ లో? నాకంటూ కరెక్ట్ ఏం గోల్ లేదన్నా. నాకు ఒకటే ఉంది, మా మమ్మీ డాడీని ఒక పొజిషన్ లో కూర్చోబెట్టాలా నేను. వాళ్ళు ఏమున్నవి బిందాస్ బతకాలా, ఏం టెన్షన్ లేకుండా బిందాస్ బతకాలా, అంతే. సరే అన్న, ఇప్పుడు ఇంతమంది దోస్తులు ఉన్నారు, ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, అంటే ఇంతమంది దోస్తులు నీకు ఎప్పుడు ఎవరితో దోకా కాలేదా? కొట్టిరన్న మస్తు మంది దోస్తులు, మస్తు మంది, లెక్క లేదు లెక్క లేదు. ఎందుకంటే నేనని నమ్ముకున్నా, వాళ్ళు నా దోస్తులని నమ్ముకున్నా, వాళ్ళేమో నా ముంగానే మగ్బడి లెక్క చేసిర్రు. మనం ఇంకా లైట్ తీసుకున్నాం, ఎందుకంటే వాళ్ళకి ఒకసారి అర్థమైతది. ఇప్పుడు ఎవడో ఒకరు వాళ్ళకి దోక కొడతారు, వాళ్ళవి ఏదో ఒక రోజు మంచిగా దోస్తాన్ని చేస్తారు. ఆ అవతల వాళ్ళకి దోక కొడితే అరే ఆ రోజు నేను ఎట్లనే చేసినారా, ఆ పెయిన్ ఇట్లుంటది అని వాళ్ళకి అర్థమైతది. ఇప్పుడు మీ తమ్ముళ్ళను అంటే నీకు అంతా సాధిస్తారు, వాళ్ళు కూడా వెనకాల అరే అన్న అని పోతారు, కానీ వెనకాల వచ్చి అరే మా అన్న వచ్చాడు అది అని మాట్లాడతారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? మనతో ఉంటారు కదా. మన దగ్గర ఉన్న తమ్ముళ్ళు అయితే అట్లా లేరన్న. మన దగ్గర తమ్ముళ్ళు అంటే అన్న అంటే అన్న, ఆ ఇజ్జత్ అట్లనే పెట్టుకుంటారు తప్ప వెనకాల పోయి మాట్లాడాడు, ఆన్ దగ్గర పోయి ఇది చెప్పుడు, ఆన్ దగ్గర ఇది చెప్పుడు. ఇప్పుడు ఎవడన్నా వచ్చి అరే మీ అన్న ఇట్లా, మీ అన్న అట్లా అని అంటే కసంసే చెప్తున్నా ముక్కు మూతి వాళ్ళు కొట్టేస్తారు అని అక్కడనే. దాని తర్వాత ఏమైతే వాళ్ళు చూసుకుంటారు, కానీ ఒక్కసారి మన గురించి వాళ్ళు ముంగట గలీజా మాట్లాడినా, మన గురించి తప్పు చెప్పినా
వాళ్ళు ఏం చూడరు. ఉమ్, సెకండ్ ఏమన్నా గానీ ఉమ్. మా అన్న గురించి మాట్లాడమని వాళ్ళు కొట్టేస్తారు వాళ్ళు. సరే. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ లో మస్తు నడుస్తున్నది బెట్టింగ్. కానీ బెట్టింగ్ యాప్స్ గురించి ఏమైనా చెప్పాలంటే నీకు వచ్చినాయా బెట్టింగ్ యాప్స్? నాకు మస్తు వచ్చినాయి అన్న. మళ్ళీ ఎందుకు చేయలేదు? మనకి ఇంట్రెస్ట్ లేదన్న, మనం అన్ని వస్తున్నాం యూట్యూబ్ లా, అన్ని న్యూస్ ఛానల్ అన్ని వస్తున్నాం. ఉమ్, మనం చూసి కావాలని చేస్తే మనదే తప్పు అవుతుంది. అవును, మనం తప్పు చేయలే అన్నవి ఎవరు నమ్మరు మళ్ళా. అవును, ఇప్పుడు చూసిన తర్వాత ఆ తప్పులోకి మనం పోయి ఆ తప్పులోకి 10 మందిని గుంజినామని అంటే మన పాపమే వస్తుంది అది. అవును. మనకు అట్లా ఇష్టం లేదు, మనం అందుకే వెయ్యలేము. ఉమ్. ఇప్పుడు అట్లా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సంపాదించారన్నా ఇంకా వాళ్ళకి ఏంటంటే పైసా, ఎవరికైనా పైసా కావాలన్నా. ఉమ్, ఎవరు చేసినవి, ఇప్పుడు ఎవరు నేను ప్రమోషన్ చేసినా ఏం చేసినవి, ఎవరు చేసినవి ఇన్ఫ్లుయెన్సర్స్ పైసల కోసం చేస్తారు. అవును, వాళ్ళకి తెలియదు ఇట్లా చేసి ఇట్లా అవుతుంది అని. వాళ్ళకి ఏంటంటే నాకు ఒక రూపాయి వస్తుంది అవును, అనుకుని ఆశపడి ఆ రూపాయి కోసం చేసిర్రు. ఉమ్, ఇప్పుడు అది తప్పు అయిపోయింది. అవును. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్, మన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నాం మనమే. ఒక అమ్మాయిని తెచ్చుకొని మనం ఫేమ్ ని పెంచుకుంటాం అంట, నిజమేనా అది? మనమైతే ఏ రోజు అట్లా చేయలేమన్నా. కొంతమంది ఉన్నారు అందనని చెప్పగానే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఉమ్, అమ్మాయిలతో తప్ప అసలుకి నార్మల్ అయ్యారు, దోస్తులతో చేయరు, ఎవరితో చేయరు. ఉమ్, కానీ అమ్మాయిలతోనే చేస్తారు. ఉమ్, ఎందుకంటే బయట అమ్మాయి కనిపిస్తే చాలు రీల్ ఇట్లా స్క్రోల్ చేయకుండా మరి వస్తారు. అవును, అదే దోస్తుల రీల్ గాని, అమ్మాయి రీల్ గాని, ఎవరి రీల్ అని అక్క చెల్లెల రీల్ గాని ఇట్లా స్క్రోల్ కొడతారు. ఉమ్, అదే పిల్ల కనిపిస్తే చాలు అట్లనే ఉంచి చూస్తారు. అది 10 సార్లనే చూస్తాడు అది. అవును, దానికోసం ఆ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు పెట్టుకొని చేస్తారు. ఉమ్. ఆ క్రేజ్ వచ్చేస్తుంది ఇంకా. అవును. ఇప్పుడు ఈ జనరేషన్ లో అమ్మాయిలకు ఎక్కువ డేర్ ఉందా, అబ్బాయిలకు ఎక్కువ డేర్ ఉందా అంటే ఏం చెప్తాం? అమ్మాయిలకే ఎక్కువ ఉంది అన్న, ఉమ్, వాళ్ళకే ఎక్కువ ఉంది. ఉమ్, అబ్బాయిల కన్నా పెద్ద పెద్ద పనులు చేస్తారు వాళ్ళు. అవును, చాలా పెద్ద పెద్ద అంటే చెప్పలేని పెద్ద పెద్ద పనులు అవి. ఉమ్, ఈ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు ముంగడు ఒక అడిగేనికి ఒక్కొక్క రోజు భయపడుతుండు ఉమ్, ఇంట్లోకి వెళ్ళి బయటకు పోనీకి. అవును, వాళ్ళు అట్లా కాదు. పొద్దున లేవస్తే రేపు వస్తారో తెలియదు, ఎల్లుండి వస్తారో తెలియదు, అవతల ఎల్లుండి వస్తారో తెలియదు. అవును, వాళ్ళు డేర్ చేసి ఉన్నారన్న. కరెక్ట్. ఇప్పుడు అమ్మాయిలు కూడా మొత్తం హాల్ కాయిన్ కి ఎడిటింగ్ అంటే ఎడిట్ అయ్యారు. ఇప్పుడు నీ కాలేజ్ లైఫ్ లో కూడా నీ కాలేజ్ దోస్తులు కూడా ఉంటారు, హాల్ కాల్ తాగుతారు, గంజాయి కాడికి సిగరెట్లు కూడా తాగుతారు. ఎందుకు అట్లా మారుతారు? కాలేజ్ లైఫ్ చేంజ్ చేస్తుందా, లేకపోతే వాళ్ళు మారిపోతారా? కాలేజ్ లైఫ్ ఎవరిని చేంజ్ అన్న. కాలేజ్ లైఫ్ ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ ఇస్తుంది, ఉమ్, ఒక మంచి నాలెడ్జ్ ఇస్తుంది. అంతే తప్ప చెడిపో అని ఏ కాలేజ్ చెప్పదు, ఏ స్కూల్ చెప్పదు. ఉమ్, పక్కన ఉండే దోస్త్ అనే చెప్తుంది అది. correct. ఇప్పుడు పక్కన ఇప్పుడు గంజ దోస్తుడు పరిచయం ఏంటంటే నాకు గంజ కొట్టడానికే అర్థమవుతుంది. అవును, నాకు అదే పట్టుకొని కూర్చుంటది. నాకు గంజ కొట్టాలి, వాడు కొడుతుండు, వాడు కొడితే తప్పులేని, నేను కొడితే తప్పేంది అని వస్తుంది. అవును, ఇప్పుడు ఆల్బి అంతే, అలా దోస్త్ సిగరెట్ తాగుతుంది పబ్బులోకి పోతుంది. అది ఈ రోజు మంచిగానే ఉంటది. అరే దానికి స్నాపులు చూస్తుంది, దాని ఇన్స్టాలో స్టోరీలు చూస్తుంది, దానికి అడ్డే పోతుంది కన్ను మొత్తం. మా దోస్తు చేస్తుంది, నేను చేసి ఏం తప్పు నేను చేస్తా అని అది చేస్తుంది. అవును. ఇప్పుడు ఇప్పుడు నడిచే జనరేషన్ లో ఇన్స్టా కంటే స్నాప్ చూసి ఖరాబ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, నిజమేనా? కరెక్ట్ అన్నది. ఇన్స్టా కన్నా స్నాప్ డేంజర్. ఉమ్, ఇన్స్టాలా ఎంత ఒక 40% ఖరాబ్ అయితే స్నాప్ లో 60% ఖరాబ్ అవుతారు. ఉమ్, ఇప్పుడు ఇన్స్టాలా అంటే రీల్స్ చూస్తాం, పోస్టులు చూస్తాం, ప్రొఫైల్ ఉంటాయి, అన్ని ఉంటాయి, ముక్కు మూతి చూస్తాం, అన్ని చూస్తాం. ఆ స్నాప్ లో ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, రిక్వెస్ట్ పెడుతుర్రు, యాక్సెప్ట్ చేస్తారు, చాటింగ్ చేస్తారు, కలుస్తారు, ఉమ్, ఏమేమో జరుగుతున్నాయి. ఉమ్. ఇప్పుడు స్నాప్ ఎట్లా అంటే ఫీస్ కోసం చచ్చిపోతారంట. అవును. లేనిపోని అన్ని అప్పులు చేసుకుని, అరే నేను ఇంత పెద్ద రిచ్ తినాలి, రిచ్ గా తాగాలి అని చెప్పి పబ్బులోకి పోతారంట, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. ఎందుకు ఇలా చేస్తారు అంటే అది మనం చూపించుకునే షో ఆఫ్. అసలు దేనికోసం చేస్తారు? ఇంట్లో గతి లేక ఇల్లు కూడా ఉండదు, గుడిసెలు ఉన్నటోళ్ళు కూడా హై లైఫ్ లీడ్ చేసుకుంటా వాళ్ళు ఫోటోలు పెడతారు. అసలు దేనికోసం? అంటే నీ కాలేజ్ లైఫ్ చూస్తూనే ఉంటావు, ఈ వాడేది మొత్తం కాలేజ్ వాళ్ళు. దాని గురించి నువ్వేం చెప్తావు? ఇప్పుడు స్నాప్ లో ఏంటంటే కుప్ప మంది అమ్మాయిలన్న, అవును, ఎవరికన్నా రిక్వెస్ట్ పెట్టన్న. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా అయిపోయారు అంటే ఏ అబ్బాయి పెట్టినప్పుడు యాక్సెప్ట్ కొట్టేస్తాడు, ఆడు ఎవడో చూస్తలేడు, ఎవరి దోస్తు చూస్తలేడు, ఎవడు అందరూ చూస్తలేడు, ఏం చూస్తలేడు. రిక్వెస్ట్ పెట్టగానే యాక్సెప్ట్ కొడుస్తారు, అంత చాటింగ్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ఏంది జర కొంతమంది అబ్బాయిలకి సోకుంటది, ఈ ఫోరెకి నేను ఇట్లా పాష్ ఉన్నట్టు చూపియాలా అని. తినడానికి ఇంట్లో అన్నం లేకపోయినా మాలుల్లోకి పోయి బట్టలు ఉన్నట్టు స్నాపులు పెడతారు. ఉమ్, ఎందుకంటే దాని ముంగల షో ఆఫ్ చేయడానికి. అవును, దాని ముంగల షో ఆఫ్ చేస్తే రేపు పొద్దున అది పడుతుంది వెనకాల, అవును. దానికోసం మీరు షో ఆఫ్ చేసుకుంటారు అంతే. అట్లా చేస్తే ఏం ఉపయోగం? ఒక బాయ్స్ కైనా గర్ల్స్ కైనా ఇప్పుడు షో ఆఫ్ చేస్తారు, రేపైతే తెలిసిపోతుంది కదా. వాళ్ళ అట్లా తెలిసినాక ఏమైతుంది వాళ్ళ లైఫ్?
తెలిసినాక ఏముందన్నా అది అటు పోతాడు ఇది ఇటు పోతాడు వేరే దానికి రిక్వెస్ట్ పెడతాడు అంతే. అంటే ఇప్పుడు మొత్తం అట్లనే జనరేషన్ మొత్తం అట్లనే జనరేషన్ మొత్తం అట్లనే ఉందన్న. ఇది తెలిసిపోయినాక అంతే. రేపు పొద్దున కాదు ఈ రోజు నైట్ ఇది ఇట్లా పోతుంటది గల్లీలో పోగానే స్నాప్ ఓపెన్ చేస్తాడు వేరే దానికి రిక్వెస్ట్ పెడతాడు. కరెక్ట్. ఇప్పుడు అమ్మాయిలు గొప్పనా అబ్బాయిలు గొప్పనా అంటే ఈ దృష్టిలో ఏం చెప్తారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే అబ్బాయిల గొప్ప అన్న. అమ్మాయిలు మొత్తం గలీజ్ అంటే గలీజ్ అయ్యారు. ఇప్పుడు బాయ్స్ ఒకప్పుడు తిరుగుతుండేమన్నా. ఒకప్పుడు అయితే మొత్తం బాయ్స్ దే నడిచింది. ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే ఇంట్లో నుంచి 10 దాటితే అబ్బాయిలు పోతలేరు ఇంట్లోకి వెళ్ళి బయటకి. అవును. ఇంట్లో వచ్చి కూర్చుంటారు. 10 దాటి కాదు 12 తర్వాత అమ్మాయిలు అనిపిస్తారు రోడ్ల మీద. అవును. కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీకైనా భయం అవుతుంది, నువ్వు పెళ్లి చేసుకోవాలి, మా మమ్మీని మంచిగా చూసుకున్నప్పుడు మీ మమ్మీని మంచిగా చూసుకున్న పిల్ల వస్తుందా అని నీకు గ్యారెంటీ ఉందంటే ఏం చెప్తావు? నేను వెయిట్ చేస్తున్నా అన్న. గ్యారంటీ అంటే ఏం లేదన్నా. ఇప్పుడు చెప్పిన అన్న జనరేషన్ మొత్తం మారిపోయింది. ఒక్క దాయి దీన్ని చేయి చూపించి ఇది సక్కంది అని చెప్పే రైట్ ఎవరికి లేదు. ఎందుకంటే అది సక్కదే కాదు. ఎవరు చూపించినా కూడా సక్కదే కాదు అసలుకి. ఎందుకంటే అందరు చెడిపోయారు అన్న ఈ జనరేషన్ లా. ఈ రోజు ఈయంతో ఉంటుంది, రేపు ఆంతో ఉంటుంది, ఎల్లుండి ఆంతో ఉంటుంది. వాళ్ళు ముగ్గురు దోస్తులని దీనికే తెలియదు. అట్లా చేస్తారు ఇప్పుడు అమ్మాయిలు. చలో ఇంటర్వ్యూ అయితే ఇప్పటితో స్టాప్ చేద్దాం. మళ్ళీ అన్న సెకండ్ ఇంటర్వ్యూ తీసుకుందాం. అప్పటిదాకా వెయిట్ చేయండి. అన్న ఇప్పుడు నీ 22 ఫాలోవర్స్ ఉన్నారు, 100K జల్దీలా కావాలని కోరుకుంటున్నా. మనకంత పెద్ద ఆశ అయితే లేదన్న. ఉన్నది చాలు మనకి. ఉన్న దాంట్లో మనం ఎప్పుడైనా సంతోషంగా ఉంటాం. అంటే 100K కూడా అవుతుంది. నీ మంచితనంతో నీకు కాదని అనిపిస్తుందా? మనకు వద్దన్న 100K ఏముందన్న. బయట మనకి ఏమున్నది దిల్సే దోస్తాన్ చేస్తే చాలు మనకి. ఆ ఫాలో ఈ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అవన్నీ ఈ రోజు ఫాలో కొడతాం, రేపు పొద్దున లేవగా నన్ను ఫాలో కొట్టచ్చు. అదే దోస్తాన్ చేసినాం అనుకో, ఈ రోజు ఆపద వచ్చిందంటే అది ఆదుకోనికి వస్తాడు. చూసిరా ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు. చలో మొత్తం ఫుల్ వీడియో అయితే అందరు చూడండి. నచ్చితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ఏదో కొట్టడం అస్సలు మర్చిపోకర్రి అన్న. వీడియోస్ అయితే మెంటల్ అంటే మెంటల్ ఉంటే అన్ని వీడియోస్ అయితే ఒకసారి పోయి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.